హలో గైస్, అందరికీ నా బ్లాగ్లోకి అయితే స్వాగతం. ఇప్పుడైతే రెడీ అయిపోయినా, కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలి. నిన్నైతే హోలీ ఉండే, గవర్నమెంట్ అయితే హాలిడే ఇచ్చింది నిన్ననే. ఈరోజు కొంతమంది చేసుకుంటారు, తెలియదు. ఈవెంట్స్ అయితే కొన్ని అయితే ఈరోజు ఉన్నాయి, నిన్నైతే కొన్ని ఉండే. ఇప్పుడైతే కాలేజ్కి అయితే వెళ్ళిపోతా. ఫస్ట్ అయితే మా అమ్మ అయితే పూలు తీయమన్నది, అది ఇచ్చేసి పోవాలి. ఆల్రెడీ 9 అవుతుంది టైం, 10 minutesలో ఇచ్చేసి వెళ్ళిపోతా. ఇప్పుడైతే పూలు తీయడానికే పోతున్నా బయట. ఆల్రెడీ రెడీ అయిపోయినా, డైరెక్ట్ ఇచ్చేసి వెళ్ళిపోడే. కొంచెం సేపట్లో స్టార్ట్ అయిపోవాలి. పూలు అయితే తీసుకున్నా, చిన్న గుండెకాయలు గిట్లా తీసుకున్నా, అంటే లిటిల్ హార్ట్స్. ఇప్పుడైతే ఇవి ఇచ్చేసి వెళ్ళిపోడే, డైరెక్ట్ వెళ్ళిపోతా కాలేజ్కి. మాకు ముంగట అయితే వచ్చేసిన మాళ్ళతోనైతే కూర్చున్నా. రాహుల్ బాయ్ గిట్లా వస్తుందా, ఏదో ఒకటి రా బాయ్. స్టార్ట్ చేసిన రాహుల్ బాయ్ వచ్చింది. ఏ మస్తు పెరిగిపోయినాయి రా నిజంగా. ఏడ్స్ అట్లా కట్టుకోరా, అయిపోతుంది. పిల్క కట్టుకో. ఎందుకు కాలేజీలో ఏమన్నా అంటారా పిల్క కట్టుకుంటే? శరద్యాడు వస్తా అన్నాడు, ఇంకా రాలే. వస్తుండు, కనిపిస్తుండు భయ్య, కొంగ భయ్య కనిపిస్తుండు. మార్నింగ్ ఒక ల్యాబ్ ఉంది, తర్వాత ఒక పీరియడ్ ఖాళీ ఉంది లంచ్ ముంగట, అంతే. ఈరోజు అయితే హోలీ ఆడుతుర్రు అందరూ. ఈరోజు ఆడుతుర్రా ఈవెంట్లు? ఈరోజు ఉన్నాయి, నిన్న గిట్ల ఒక ఈవెంట్ ఉండే. ఇప్పుడైతే ల్యాబ్కి పోయి కలుస్తాం. క్లాస్ అయితే అయిపోయింది, ఇప్పుడైతే ఖాళీ. క్లాస్ లోపల అయితే కూర్చోవడానికి అట్లే. ఎందుకురా లాక్ వేస్తుర్రా? అదే క్లాస్ లోపల అయితే కూర్చోవడానికి అట్లే. ఇప్పుడైతే లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీ బదులు అది ఖాళీ అనుకోవాలి. ఇప్పుడు బయటికి పోయేది తింటాం, నెక్స్ట్ లంచ్. పింకు బ్రో ఇడే ఏంది, బీఆర్ఎస్ పార్టీ బాగుంది, మొత్తం స్టైలు వేరే లెవెల్ ఉంటుంది బాయ్ది, అంతేగా బాయ్? నేను బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీనా? ఏంది ఎంఐఎమ్మా, బీజేపీనా? బీజేపీ సపోర్ట్. కానీ పింక్ ఎందుకు వేసుకున్నావు? అది నిజంగా అదే అట్లనే ఉందిరా అది. నెక్స్ట్ టైం వస్తుంది పింక్. ఎన్ని రోజుల తర్వాత అయితే రాక్ గార్డెన్కి అయితే వచ్చినాం. మస్తు రోజులు అయిపోయింది. ఫస్ట్ సెమ్లో వస్తుండే ఇక్కడ. మా కొంగాబాయ్ అయితే ఎక్కేసిండు మొత్తం. కాలే మా దున్నాబాయి ఇట్లా ఎక్కేసిండు. మనం ఒకటే కాదు ఏతులు. ఇప్పుడైతే పోయి కూర్చోవాలి, చల్లగా ఉంటుంది రాక్ గార్డెన్స్లో, అందుకనే వచ్చినాం. మస్తు సార్లు కూర్చున్నాం ఇక్కడ, సుఖం అనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటే. వాళ్ళు అక్కడి నుంచి చూస్తారు, వాళ్ళు భయ్యలు అక్కడ కూర్చున్నారు, వాళ్ళు అక్కడ కూర్చొని తింటారు వాళ్ళు. ఈ చెట్టు కింద ఎంత చల్లగా ఉందంటే, ఏం చెట్టు ఇది నాకు అంత ఐడియా లేదు చెట్ల గురించి. చింతకాయలదా ఇది, మీరే చూసుకోండి ఏం చెట్టు. ఆకులన్నీ రాలిపోతున్నాయి ఇంకా కొన్ని రోజుల్లో వస్తే మళ్ళీ పెరుగుతాయి. చల్లగా ఉంటుంది మొత్తం వెదర్ మొత్తం. ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ అటు సైడ్ మొత్తం వేడిగా ఉందని ఇక్కడ వచ్చి తిన్నాం మేము. కానీ ఇక్కడ ఫీల్ ఉన్నట్టు ఎక్కడ రావట్లేదు నాకు. ఊర్లో ఉంటాం కూర్చొని సుఖంగా, ఆ ఫీల్ వస్తుంది నాకు ఇక్కడ. ఏ చింతకాయలు అది కింద మొత్తం చింతకాయలను ఎవరా ఇది పలగొట్టు. నువ్వే వాళ్ళకి కొడుతున్నావు కదా, నేను కొడతారా? కొట్టు చింతకాయలు మస్తు పుల్లగా ఉన్నాయి, ట్రై చేయండి రా. వాళ్ళకి ఫీల్ ఇవ్వాలి కదా, వాళ్ళకి ట్రై చేయాలంటే మస్తు అనిపిస్తుంది. ఉప్పు కారం పెట్టుకొని ఏదో ఉంటుంది కదా, దేంట్లో తింటాంగా ఇది. ఇప్పుడు సమ్మర్ ఉగాది ఎప్పుడు? ఉగాదికి వేస్తామేమో ఇది, ఉగాదికి. నీకు ఉగాది తొందరగా ఇప్పుడు చిన్నప్పుడు గడ్డి చేను అని ఒక గ్రౌండ్ ఉంటుండే, దాంట్లో పోయి ఇదే చెట్టు ఉంటుండే, కింద ఉంటే ఏరుకొని తింటుండే. ఇప్పుడు ఇట్లా అదే క్రేజీ ఉంది. మొత్తం పండినాయి ఇవి. షుగర్కేనైతే తీసుకున్నా. కాలేజ్ బయటికి వచ్చేసినాం, చూసి అయినాం. పోతుంటే కనిపించింది ఆ రోజు మాల్ తెచ్చిరుగా, అక్కడి నుంచే తెచ్చినాం. కానీ ఈరోజు 5 రూపీస్ ఎక్కువ. 3 బాటిల్స్ తీసుకున్నా, ఒకటేమో ఇంట్లో తాగేయాలి పోయి. ఇవ్వండి, రెండేమో కాలేజ్కి అయితే తీసుకొని పోదాం అనుకుంటున్నా రేపు, చల్లగా పెట్టి. ప్యూర్ తీసిస్తారు, 30 రూపీసే. ఇప్పుడు 30 అయింది బాటిల్తోనే. బాటిల్ లేకపోతే మనం తెచ్చుకుంటే బాటిల్ 25 అంతే. న్యూ బోర్డ్కి ఇట్లా పెట్టారు. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఈరోజు అయితే వచ్చేసిన కాలేజ్కి. ఈరోజు అయితే అన్ని ప్యాక్ ఉంటాయి. పెద్దగా అక్కడనే ఉంది. సార్ ఇంకా రాలే, నేనే జల్లి వచ్చిన సార్ కంటే. టైం కాలే, మేమే వచ్చినాం జల్లి. ఇంకా ఈరోజు జల్లి వచ్చిన కొంచెం.
జల్లీలో వేసినారా అట్లా జల్లు వచ్చిన టైం ఎంత అవుతుంది ఇక్కడ నుంచి కనిపిస్తుంది అరే ఇక్కడ నాకు తెలిసి 9:15 అవుతుంది టైం. ఇప్పుడైతే సార్ వస్తాడు, వచ్చినాక స్టార్ట్ అవుతుంది అంతే. ఇంటర్వెల్ అయితే వచ్చేసింది, తీసిర్రు బాయ్ ఊపుతుండు భయ్య. ఈ భయాలు ఇంకా రాస్తుర్రు, ఎడ్యుకేటెడ్ భయాలు. మ్యామ్ సాయంత్రం వేసుకుంటుందని ఇప్పుడే రాస్తారు భయ్యాలు. ఈ భయ ఏమో ఏదో తాగుతుండ్రు. సరే తీ షుగర్ కేన్ జ్యూస్ చల్లగా ఉంది ఇప్పుడు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుండే, చల్లగా ఉంది ఇప్పుడు ఇట్లా. శరత్ భాయ్ తాగాడు ఈరోజు, ఎందుకంటే మోహన్కి సడదైంది. శరత్ భాయ్ ఇటు చూడు, ఇటు ఏ అట్లా చూడు బే, సడదైంది మోహన్కి, అందుకనే తాగట్లే. ఎట్లానే మందు తాగినట్టు రియాక్షన్ ఇస్తుండు భయ్య. ఇప్పుడైతే తినేసి ల్యాబ్కి అయితే పోవాలి. మేమైతే తినేసినాం. శరత్ భాయ్ సర్దీలు ఉంది, మొత్తం సర్ది అవుతుంది అంటాడు భయ్య. ఈ బాయ్ అయితే తింటుండు సంజు బాయ్. శ్రీనివాస్ బాయ్ తినాలి ఇప్పుడు వస్తుంది. అందగాడా కానీ బంక్ ఇప్పుడు నుంచి కొట్టదు అసలు, అట్లా చేసారు. ఆల్రెడీ 75. ఏ ఆగ్రాబాయ్ అది చెప్తురా, ఒక్క నిమిషం. 75% దీంట్లో చెప్తున్నా. పొద్దున హెచ్ఓడి సార్ వాళ్ళు వచ్చారు. 75 కంటే ఏలు ముద్ర పెట్టి బంగ్ కొట్టద్దు, వాళ్ళకి దొరికిర్రు అనుకో బ్యాంగ్ పెట్టకుండా కొట్టచ్చురా. వీడియో ఆనే ఉంది భయ్య. 65 కంటే బిలో ఉంటే ఏమో డీటెయిన్ డైరెక్ట్, 65 అబౌవ్ ఉంటే కండనేషన్, 75 అబౌవ్ ఉంటే ఏమో ఉండాలి. నువ్వు ఏం చెప్తావు ఆ మాట వింటారంట. అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ చెప్పుకోవచ్చు. 75 పైన ఉంటేనే. 75 ఏంది సార్ చెప్తా ఏం ప్రాబ్లం అంటే కాలేజ్లో ఫ్యాట్ అంటే అట్లా అంతే. పర్సనల్ ప్రాబ్లం చెప్పలేదు. పర్సనల్ ప్రాబ్లం వాళ్ళు తీసుకోరు. 6 అవర్సే వాళ్ళ బాధ్యత. ఎక్కువ అవర్స్ అన్నాం అనుకో వాళ్ళ బాధ్యత కాదు, పేరెంట్స్ బాధ్యత అంట. 3/4 ఏదో అన్నారు కదా సార్. 3/4 ఏంది మనకు ఫ్రీడమ్, 1/4 వాళ్ళకంట. చూద్దాం. ఇప్పుడైతే క్లాస్ డా ల్యాబ్ ఉంది, డా ల్యాబ్లో పోతాం. డా ల్యాబ్లో పోయి కోడ్లు నేర్చుకుంటాం, తర్వాత సాయంత్రం కలుస్తాం. అదే కదా శరత్ భాయ్, ఏదో ఒకటి టేస్ట్ చేస్తుండు. సర్దుండని పొద్దున అన్నాడు, ఇప్పుడు చల్లగా లేదుగా. టేస్ట్ చేస్తుండు భయ, టేస్ట్ చేయి భయ. ఏదో చెప్తుండవు, చెప్పు. ఆ రోజు టేస్ట్, ఆ రోజు ఫ్రెష్ ఉండేనా? ఓకే. అరే కెమెరాలో చూసి వీళ్ళు ఏదో తాగుతారు అనుకుంటారా నిజంగా? అదే ఫోటోలో ఫ్యాన్స్ ఉన్నారు, అట్లుంటది. కాలే ఉంటుంది ఎడిటింగ్, అట్లుంటది. కొంతమంది కాలిపోతుంది, ఆ కాలుతుంది మా వాళ్ళది మొత్తం. అరే మంచిగా ఉందిరా అబ్బాయి, మంచిగా ఉంది. ఈయనకేం తెలుసు? అదే అరే దీంట్లో పెట్టలేరా నేను? అది నా ఫోన్లో ఉన్నాయి అవన్నీ, ఇవి మంచిగా ఉన్నవి పెట్టినా అన్ని. కొంచెం అర్జెంట్ వస్తే బయటకు ఒక్కున్నాడు కానీ